హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ కేంద్ర వేతన సంఘంకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ తాజాగా ప్రారంభమైందండి. ఈ వెబ్సైట్ ద్వారా ఉద్యోగులు తమ అభిప్రాయాలు, సూచనలు నేరుగా తెలియజేసే అవకాశం అయితే కల్పించారు. మరి ఆ వెబ్సైట్ ఏంది, దాని ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, మనం ఈ అభిప్రాయాలు సూచనలు ఇవ్వడానికి అనేది వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. 8వ వేతన సంఘం అధికారిక వెబ్సైట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియ కోసం వేతన సంఘం మై జీఓవి పోర్టల్ తో కలిసి పనిచేస్తోంది. ఉద్యోగులు మాత్రమే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు కూడా తమ అభిప్రాయాలను పంపవచ్చని కూడా వారు చెప్తున్నారు. ఇక 8వ వేతన సంఘం మొత్తం 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం అయితే విడుదల చేసింది. ఈ ప్రశ్నల ద్వారా జీతాలు, అలవెన్సులు, పెన్షన్ విధానం, ఇంక్రిమెంట్లు వంటి అంశాలపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కమిషన్ అయితే భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సర్వే అయితే నిర్వహిస్తోందండి. అన్ని సూచనలను మై జీఓవి పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. పేపర్ పైన రాసి సూచనలు లేదా ఈమెయిల్ లేదా పీడిఎఫ్ రూపంలో రాసిన సూచనలు కమిషన్ అయితే మనకు తీసుకోదు అని వేతన సంఘం అయితే పేర్కొంది. అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన ఫామ్, అంటే మై జీఓవి అనే పోర్టల్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ దాంట్లోనే మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం పేపర్ పైన రాసి కానీ లేదా ఈమెయిల్ కానీ లేదా పీడిఎఫ్ రూపంలో మనం ఫొటోస్ కానీ పంపించినా కూడా వాళ్ళైతే దాన్ని తీసుకోరని చెప్తున్నారు. ఇక ఆ ప్రశ్నల్లో కొన్ని ఎలా ఉంటాయనేసి ఒకసారి చూసినట్టయితే, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా 8వ సిపిసి ఏ మార్గదర్శక తత్వాన్ని అవలంబించాలి అని కూడా ఒక క్వశ్చన్ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, దీని లక్ష్యంగా ఎలా పెట్టుకోవాలని కూడా ఇంకొక క్వశ్చన్ అయితే మనకి తెలుస్తుంది. ఇంకోటి కార్యదర్శుల వంటి ఉన్నత అధికారుల జీతాలను ఎలా నిర్ణయించాలని కూడా అడుగుతున్నారు. ఇంకా ఇంక్రిమెంట్లు ఒకేలాగా ఉండాలా లేదా వేర్వేరు పే స్కేల్స్ ప్రకారం మారాలా అని కూడా క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇంకా మీ సూచనను ఎక్కడ సమర్పించాలని చూసినట్టయితే, అంటే ఈ క్వశ్చన్లకు మన సమాధానాలు ఏ విధంగా ఉంటుందో అక్కడే రాసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది మనం ఎక్కడ సమర్పించాలని చూసినట్టయితే, మీరు 8వ వేతన సంఘానికి మీ సూచనలను సమర్పించాలనుకుంటే మీరు mygov.in అనే పోర్టల్ను విజిట్ చేయవచ్చు. దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా నేను కింద అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. mygov.in అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ 8th సెంట్రల్ పే కమిషనర్ క్వశ్చనేర్ అనేసి లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఫోన్ నంబరు, మన ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందండి. అవి రెండు ఇచ్చినట్టయితే మనకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు ఆ 18 ప్రశ్నలకు సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రశ్నాపత్రానికి సమాధానాలు పంపేందుకు మార్చి 16, 2026 వరకు మాత్రమే మనకి అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆ తేదీ తర్వాత పంపిన సూచనలు పరిగణలోకి తీసుకోబోమని కూడా 8వ వేతన సంఘం స్పష్టమైతే చేసింది. ఇక 8వ వేతన సంఘం అధికారిక వెబ్సైట్ లో వేతన సంఘానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో అయితే ఉందండి. అలాగే మై జీఓవి పోర్టల్లోని ప్రశ్నాపత్రం లింక్ ద్వారా నేరుగా మీ అభిప్రాయాలను నమోదు అయితే చేయవచ్చు. సూచనలు ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిషన్ అయితే భరోసా అయితే ఇచ్చిందండి. కాబట్టి దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి దాంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని ఆ ప్రశ్నలకి మీరు ఏ అయితే సూచనలు ఇవ్వదలుచుకున్నారో అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇక ఈ వీడియోకు డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.